హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్. ఈరోజు కమ్మన్ రుచితో బోటీ కర్రీ అయితే చేసి చూపించబోతున్నాను. మంచి మసాలా ఫ్లేవర్తో బోటీ అనేది స్మెల్ రాకుండా చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ వచ్చేసి. వీడియో ఎండ్ వరకు చూసి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా బోటీని 1 కిలో వరకు తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా ఒక 2-3 సార్లు నీట్గా క్లీన్ చేసేసుకోవాలి వేడి వాటర్తో. ఇప్పుడు వీటిని కొద్దిగా ఉడికించేసుకోవాలి. అందుకోసం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో ఇలా నీళ్ళు వేసుకోండి. ఇందులోకి ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసుకోండి. ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఈ క్లీన్ చేసుకున్న బోటీని ఇందులో మొత్తం కూడా వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలిపేసి ఒక 5 నిమిషాలైనా సరే చక్కగా ఉడికించేసుకోవాలి. ఈ బోటీని మనం క్లీన్ చేసినప్పుడు ఎక్కువగా క్లీన్ అవ్వకుండా ఉంటుంది కదా, ఇలా ఉడికించడం వల్ల ఒక 5 నిమిషాలు చక్కగా వేడి నీళ్ళల్లో ఇంకొద్దిగా ఎక్కువగా క్లీన్గా ఉంటుంది. అలాగే బోటీ అనేది స్మెల్ అనేది రాకుండా ఉంటుందండి. చాలా చక్కగా క్లీన్ అయిపోయి స్మెల్ అనేది చాలా తక్కువగా వస్తుంది. ఇలా ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత బోటీ వరకు తీసుకొని ఇలా ఒక గిన్నెలో వేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలాను అయితే ప్రిపేర్ చేద్దాము. స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక చిన్న కళాయి పెట్టేసుకొని ఇందులోకి 2 స్పూన్లు ధనియాలు, ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర, ఒక ఇంచు వరకు దాల్చిన చెక్క, ఒక 3 ఇలాచీలు, ఒక 4-5 లవంగాలు వేసి చిన్నగా ఫ్రై చేసుకోండి. చిన్న మంట మీద మాడిపోకుండా ఇలా చిన్న మంట మీదనే దోరగా వేయించేసుకోవాలి. ఇవి కొద్దిగా ఇలా వేగిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు గసాలను అయితే వేసేసుకోవాలి. ఇలా గసాల వేసిన తర్వాత ఇందులోనే ఎండు కొబ్బరిని ఒక 1/2 ముక్క వరకు తీసుకొని ఇలా వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ వేడి సరిపోతుందండి ఈ గసాల కొబ్బరి వేగడానికి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఈ మసాలా మొత్తం కూడా వేసేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒకసారి గ్రైండ్ చేసుకుందాము. ఇలా కొద్దిగా బరకగా మిక్సీ పట్టిన తర్వాత ఇందులో కొద్దిగా నీళ్ళను వేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కుక్కర్ పెట్టేసుకోండి. నేను ఇక్కడ కర్రీ వచ్చేసి కుక్కర్లో చేసి చూపిస్తున్నాను. ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక ఇలాచి, ఒక 2-3 లవంగాలు, 1 ఇంచు వరకు దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు వేసుకోండి. ఈ బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా ఆయిల్లో కొద్దిగా వేగి మసాలా ఫ్లేవర్ పట్టే వరకు ఫ్రై చేసుకోండి. 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులో ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా తరిగి వేసేసుకోండి. ఇందులోనే ఒక 2 పచ్చిమిర్చీలు ఇలా చీల్చి వేసుకోండి. వీటిని చిన్న మంట మీద దోరగా వేయించేసుకోండి. ఇవి మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోండి, మాడిపోకుండా. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా వేగిపోయింది కదా, ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించేసుకున్న బోటీని అయితే వేసేసుకోవాలి. వాటర్ లేకుండా ఇందులో బోటీ మొత్తం వేసేసుకొని ఈ తాలింపులో కలిసేలాగా ఒకసారి అయితే కలిపేసుకుందాం. ఇలా మొత్తం కూడా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయితే ఉడికించేసుకోండి. ఈ మసాలా ఫ్లేవర్ అంతా బోటీకి చక్కగా పడుతుంది. 5 నిమిషాల తర్వాత ఒకసారి ఓపెన్ చేసి మరొకసారి అయితే కలిపేసుకుందాము, అంటు పట్టకుండా ఉంటుంది. ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకుందాము. ఇక్కడ సాల్ట్ వచ్చేసి 1.5 స్పూన్ వరకు వేస్తున్నాను. సాల్ట్ వేసిన తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోండి. అలాగే కారం వచ్చేసి మీరు తినే స్పైసీనెస్ని బట్టి యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 3 స్పూన్లు అయితే వేస్తున్నాను. ఇలా 3 స్పూన్లు కారం వేసిన తర్వాత మొత్తం కూడా ఈ బోటీ కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి. ఇలా మొత్తం కూడా ఒక 2 నిమిషాల వరకు కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులోకి ఒక 2 టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. పెద్ద సైజు టమాటాలు 2 తీసుకున్నాను. ఇవంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి టమాటా వేసి. ఇలా మొత్తం కూడా కలిపేసుకొని మరొకసారి మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి మామూలుగానే మూత పెట్టేసుకొని ఈ టమాటాలు కొద్దిగా మగ్గేంత వరకు ఉడికించేసుకోవాలి. ఒక 5 నిమిషాలకి ఈ టమాటా కూడా చక్కగా మగ్గిపోయింది. ఇదంతా కూడా మరొకసారి కలిపేసుకుందాం. ఇలా కలిపేసిన తర్వాత ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, ఇది మొత్తం కూడా వేసేసుకోండి. ఈ మసాలా పేస్ట్ వేసిన తర్వాత ఈ మసాలా గ్రేవీ అంతా కూడా ఈ బోటీ ముక్కలకి పట్టేలాగా ఒకసారి కలిపేసుకుందాము. ఇలా మొత్తం కూడా 1 నిమిషం పాటు ఇలా కలిపేసుకోండి. ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇదే మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళను వేసి ఈ నీళ్లు ఈ కర్రీలో వేసేసుకోండి. బోటీ ఉడకడానికి వాటర్ ఏమైనా తక్కువ అనిపిస్తే మరి కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వాటర్ వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి బోటీని అయితే ఉడికించేసుకుందాం. ఇలా మూత పెట్టేసి
విజిల్ పెట్టేసుకోండి. విజిల్ పెట్టిన తర్వాత ఒక 4 విజిల్స్ అయితే రానివ్వాలి. 4 విజిల్స్ వచ్చేంత వరకు బోటీని ఉడికించేసుకొని పూర్తిగా ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూత అయితే ఓపెన్ చేసుకోవాలి. చూడండి, ఇలా మూత తీయంగానే మంచి మసాలా వాసన వస్తుంది. కూరనైతే మరొకసారి కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి గరం మసాలాని 1 స్పూన్ వరకు అయితే వేసేసుకోండి. ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఇలా మొత్తం కూడా కలిపేసి మామూలుగా మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడికించేసారంటే మరి కొద్దిగా దగ్గర పడిపోతుంది. కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఒక 2 నిమిషాల తర్వాత చూపిస్తున్నా చూడండి. స్టవ్ ఆఫ్ చేసుకొని కర్రీని ఒకసారి కలిపేసుకున్నామంటే ఎంతో టేస్టీగా మంచి మసాలాతో బోటీ కూర అయితే రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. ఎంతో రుచిగా మంచి మసాలా ఫ్లేవర్తో బోటీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. మామూలుగా బోటీ కర్రీ స్మెల్ వస్తూ ఉంటుంది కదా, ఇలా చేశారంటే స్మెల్ కూడా చాలా తక్కువగా వస్తుందండి. టేస్ట్తో చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి ఈ మసాలా ఫ్లేవర్తో బోటీ కర్రీని ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.